హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పూజ గదిలో దేవతామూర్తుల గురించి ఒక చిన్న కథను తెలుసుకుందాం. అదో చిన్న పల్లెటూరు. పట్టుమని 10 బ్రాహ్మణులు కూడా లేవు. ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు. శాస్త్రి గారు ఆ ఊరు పండితులు, పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి శివ పంచాయతనం చేస్తూ వస్తేవారు. శాస్త్రి గారు రోజు నమక చమకములతో శివునికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు. ఆమె వండిన పదార్థం తిననివాడు ఆ ఊరిలోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడ ప్రజలలో తలలో నాలుకైపోయాడు ఆ పంతులు గారు. పూజ గదిలో సామాను సిద్ధం చేస్తుంది శ్రద్ధాదేవి. ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ పాతబడిపోయాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు. ఈసారి తీర్థంలో అన్ని కొత్త బొమ్మలు కొత్త సామాన్లు కొనుక్కుందాం శ్రద్ధ అంటారు భార్యతో. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. ఆయన రూపురేఖలు ఒళ్ళు గగుర్పడిచేలా ఉన్నాయి. తొలుత ఆయన చూసి భయపడింది శ్రద్ధాదేవి. అంతలో ఆ వచ్చిన అతిథి, అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలిగా అవుతుంది అని గట్టిగా అడుగుతాడు. అలాగే స్వామి, ఇదిగో సిద్ధం చేసేస్తున్నాను అని పిండి వంటలు గారెలు సిద్ధం చేస్తుంది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని చెప్పి ఆ ఇల్లాలు శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనను ఇంటిలోనికి రమ్మని అంటారు. అలాగే రాలేను, ఇక్కడే ఈ అరుగు మీదే కూర్చుంటాను, ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు ఆ స్వామి. సరే అన్నారు ఆ శర్మగారు. వంట అవుతుంది. ఆమె వీలైనంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పడుతుంది. పిండి వంటలు మొదలుపెట్టింది. గాలిలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది. బయట అరుగు మీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరిటాకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. భోజనం మొదలుపెట్టాడు స్వామి. ఒక్కొక్క పదార్థము దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలా వడ్డిస్తుంది ఆవిడ. మీరు అక్కడ కూర్చోండమ్మా, శర్మగారు వడ్డిస్తారులే అన్నా వినకుండా ఆమె వడ్డిస్తూనే ఉంటుంది. వడ్డించిన పదార్థాలన్నీ సుష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమవుతారు ఆ స్వామీజీ. ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మగారు. వృద్ధాప్యంలో లేడు, కానీ ఒంటి నిండా జడలు కట్టిన పొడవైన జుట్టుతో చూడడానికి వికృతంగా ఉన్నాడు. భాషలో కూడా మర్యాద లేదు. తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు. తిన్న తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు ఎవ్వరూ కూడా. ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు. ఒక్క మాట స్వామి, మీరు ఎక్కడి వారు, ఇక్కడెందుకు వచ్చారు? నా ఇంట భోజనం చేయడానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చొని ఎందుకు తింటున్నారు? తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? దయచేసి చెప్పండి అన్నారు శర్మగారు. నేనెవరో నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి. పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి. అయితేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని అనిపించింది. అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్వామి. ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకి. సరే, భోజనం ముగించారు. ఎందుకో ఓసారి వారి పూజ గదిలోని సామానును మళ్ళీ చూసుకున్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి. ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాము. ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు. అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామాగ్రిని తీసివేయడం ఇష్టం లేదన్నమాట. అంటే నేను రోజు కొలిసే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట. సామాగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదని, అందుకే లోనికి రాలేదు అనుకుని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల చూశాడు. స్వామి కనబడలేదు. ఆ వీధుల్లో ఉన్నవారిని అడిగారు. అందరూ కూడా ఆయన్ను చూడనే లేదని చెప్పారు. శాస్త్రి గారి గుండె గుబేలుమన్నది. అప్పుడు అర్థమైంది, ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తిమైనవో. వాటి వల్లనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని అనుకుని తన పూజా మందిరంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుని విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. భగవంతునిపై నమ్మకము శ్రద్ధ అవసరం. పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు ఎంత పాతవైనా అరిగిపోయినా వాటిని ముందు వెనక ఆలోచించకుండా తీసివేయకూడదు. మన తాత ముత్తాతలు పూజించినవి.
వాటిలో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది. వాటిని పారేయకండి, భక్తితో ఒక పుష్పం పెట్టండి. అవి చైతన్యవంతమైనవి అవుతాయి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి. ఒకవేళ ఆ వస్తువులు మరీ అంత జీర్ణమైపోతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఇదండి పూజ గదిలో ఉన్న వస్తువులు. చాలామంది తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇత్తడి, బంగారు, వెండి వస్తువులు మారుస్తూ ఉంటారు. సో కొంతకాలం మనం పూజించిన తర్వాత వాటికి కొన్ని అతీతమైన శక్తులు వస్తాయి అనేది మన పురాతన కాలం నుంచి వస్తున్న ఒక అందమైన నమ్మకం. సో వాటిని అలాగే ఉండనివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.